సార్ పిన్నెల్లి పైన హత్యా ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి పేర్ని నాని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. నిజంగా అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తే ఎవరు చేస్తున్నారంటారు సార్? ఆయన మరి ఆరోపించాడు అంటే ఏదో ఒక కారణమైతే ఉంటది. ఆయన హ్మ్. ముందు అసలు ఆరోపణలు పక్కన పెడితే ఆయన ఏం మాట్లాడాడు పిన్నెల్లి విషయంలో హ్మ్. అనేది చూస్తే యాక్చువల్‌గా ఇది 13వ తేదీ ఎన్నికల రోజు జరిగింది. హ్మ్. పిన్నెల్లి వెళ్ళి ఈవీఎంలని కింద వేశాడు. సో, అప్పుడు అక్కడున్న పీఓ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో పోలింగ్ ఆఫీసరు తను లాగ్ బుక్‌లో ఇవి నోట్ చేయాలి. ఇలాగ వచ్చి చేశారని. లాగ్ బుక్‌లో నోట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఈయన ప్రశ్నిస్తున్నాడు. అట్లాగే 13న జరిగితే వీళ్ళ వెబ్‌కాస్టింగ్‌లో ఉండాలి ఆ ఫుటేజి. వీళ్ళు ఎందుకు దాని మీద 22 వరకు కేసు పెట్టలేదు. అంటే లోకేష్ దీని మీద ట్వీట్ చేసే వరకు, ట్వీట్‌లో ఈ వీడియో రిలీజ్ అది కూడా కావాలని ఆ ఒక్క బిట్ మాత్రమే రిలీజ్ చేసే వరకు ఎందుకు కేసు పెట్టలేదు అనేది ఆయన ప్రశ్న. అట్లాగే 17వ తేదీ సిట్ వెళ్ళిందక్కడికి. హ్మ్. సిట్ వెళ్ళి పరిశీలించింది. 17వ తేదీ సిట్ వెళ్తే 18వ తేదీ నివేదికలో ఈ విషయం ఉండాలి గదా! ఇది చెప్పలేదు. ఎందుకు? అట్లాగే ఈ ఫుటేజి లోకేష్ దగ్గరికి ఎలా వెళ్ళింది? మీ దగ్గర ఉండాల్సిన ఫుటేజి లోకేష్‌కి ఎలా వెళ్ళింది? సో, దీని గురించి లోకేష్‌ని ఎందుకు మీరు కేసు పెట్టట్లేదు లోకేష్‌ని? అంటే ఒక ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఫుటేజ్‌ని బయట పెట్టడం నేరమా కాదా? ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కాదా? ఇట్లాంటి ప్రశ్నలు ఆయన అడిగాడు. సో, దాని తర్వాత ఇతని మీద కేసు పెట్టారు. ఇతనికి బెయిల్ రావడంతో బెయిల్ వచ్చిన తర్వాత కావాలనే మళ్ళీ హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎందుకంటే ఆయనకి 7 ఏళ్ల జైలు శిక్ష లోపల ఉన్న కేసులు కాబట్టి హ్మ్. 41A కింద నోటీసులు ఇవ్వాలి. అరెస్ట్ చేయకూడదని డిఫెన్స్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఆర్గ్యూ చేశాడు కాబట్టి ఆయనకి ఏ 7 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండే విధంగా కావాలని 2 హత్య కేసులు పెట్టారు. ఒకటేమో అక్కడ సిఐ నారాయణ స్వామి, కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద ఈయన హత్యాయత్నం చేశాడని. ఎవరు పిన్నెల్లి. ఆయనకి గాయమైందని. హ్మ్. అది గాయమైంటే 14 గాయమైందని ఆయన చెప్తున్నాడు. 22 వరకు ఎందుకు ఆయన కేసు ఫైల్ చేయలేదు? ఒక సీఐగా ఉండి తన మీద హత్యాయత్నం జరిగితే 22 వరకు ఎందుకు ఫైల్ చేయలేదు? అట్లాగే అక్కడున్న తెలుగుదేశం ఆహ్, నాయకుడు కూడా హ్మ్. 22వ తేదీ తన మీద హత్యాయత్నం జరిగిందని ఇంకొక కేసు పెట్టాడు శేషగిరి. సో, వీళ్ళిద్దరూ 22 వరకు ఎందుకు ఆగారు? 14, 13 జరిగినప్పుడు అప్పుడే కదా కేసులు పెట్టాలి. సో, అప్పుడు పెట్టకుండా ఇప్పటి వరకు ఎందుకు ఆగారంటే కావాలని ఈ సీఐని ఇంకొక ఎస్ఐ రామాంజనేయులు, తర్వాత డీఐజీ త్రిపాఠి గుంటూరు రేంజ్ డీఐజీ హ్మ్. వీళ్ళు ముగ్గురు కలిసి తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కయ్యి పిన్నెల్లిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన వరుసగా 2009 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు కూడా ఆయనే గెలిచే పరిస్థితి ఉంది. దీన్ని అడ్డుకోవడానికి ఆయన్ని లేపేయాలని బ్రహ్మారెడ్డిని చంద్రబాబు తీసుకొచ్చాడు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు అక్కడున్న ఈ సిఐ, ఎస్ఐ అండ్ త్రిపాఠి డీఐజీ వీళ్ళు హ్మ్. ముగ్గురు కలిసి పిన్నెల్లిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకనే ఆయన బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇంకా బయటకొస్తే వీళ్ళు ఏదన్నా చేస్తారేమని. ఇప్పుడు ఆయనొస్తే పోలీసుల ద్వారానే అదుపులోకి తీసుకొని ఆయన్ని ఏదో ఒక రకంగా ఎన్‌కౌంటర్ చేసే ఆలోచనలో ఉన్నారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపించాడు. ఓకే. దీనికన్నిటికి కూడా ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వాలి అనేది ఆయన చెప్తున్నాడు. మేము పిన్నెల్లి 14న పిన్నెల్లికి సెక్యూరిటీ ఇవ్వమని మేము అడిగితే ఉన్న బలగాలను కూడా పారామిలిటరీ ఫోర్సెస్‌ని విత్‌డ్రా చేసేశారు. పిన్నెల్లి ఇంటి మీద కూడా దాడి చేశారు తెలుగుదేశం వాళ్ళు. హ్మ్. అయినా కూడా వీళ్ళు వినలేదు. చివరికి మేము గవర్నర్ దగ్గర మొరబెట్టుకుంటే మళ్ళీ ఆ బలగాలను గవర్నర్ ద్వారా పంపించాం. సో, ఇది అంటే క్లియర్‌గా తెలుగుదేశం అల్లర్లున్నాయి. ఆ ఫుటేజ్ బయట పెట్టకుండా ఓన్లీ ఈయన పగలగొట్టింది మాత్రం పెట్టారు. అంతకుముందు అక్కడ కంప్లీట్‌గా వైసీపీ ఏజెంట్‌ని కూడా తరిమేసి కంప్లీట్‌గా రిగ్గింగ్ చేసుకున్నారు వీళ్ళు. ఆ హ్మ్. రిగ్గింగ్‌ని ఆపడానికి ఈయన వెళ్ళాడు. ఆహ్, దానికోసమే ఆయన ఆ కోపంతో రిగ్గింగ్ చేశారనే కోపంతో దాన్ని పగలగొట్టాడు ఓకే. అనేది వీళ్ళు ఈయన ముఖ్యంగా చెప్తున్నాడు. సో, ఓవరాల్‌గా నరసరావుపేట కావచ్చు, అంటే పల్నాడులో ఓవరాల్‌గా పల్నాడులో తెలుగుదేశం తరపున అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు పనిచేశారు. అక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీ కూడా ఆహ్, లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి. హ్మ్. అతని ఫ్రెండు అతన్ని కావాలని తెప్పించుకొని
ఆల్రెడీ ఈ సిఐ మీద ఆల్రెడీ గతంలో కూడా పిన్నెల్లే కంప్లైంట్లు ఇచ్చాడు, ఈయన తెలుగుదేశానికి పొరగా అక్కడ వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నాడని. కానీ ఆయన్ని మళ్ళీ అక్కడికి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ పెట్టడంలో అర్థం ఏంటి? ఆల్రెడీ ఒక ఆరోపణలో ఉన్న వ్యక్తిని, సిఐని, అదే వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాడని తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తేమో రాత్రికి రాత్రి తిరుపతి దగ్గర 5 మంది సిఐలు మార్చారు. కానీ ఇతను మార్చలేదు. ఇతనే ప్రధాన కారణం సిఐ నారాయణ స్వామి అనేది ఈయన ఆరోపించాడు. సో ఓవరాల్గా నేను నిన్న కూడా ఒక దాంట్లో చెప్పాను, వైసీపీ వాళ్ళు చాలా చోట్ల పోలీసులు మాకు యాంటీగా పనిచేస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు కూడా ఇదే ఆరోపణలు చేస్తారు. సో అయితే తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు మాత్రం ఎలక్షన్ కమిషన్ వాళ్ళని మార్చేస్తూ వస్తుంది. వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేసిన చోట మార్చట్లేదు. ఇది క్లియర్గా పిక్చరు మనకు కనబడుతూ ఉంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మచిలీపట్నంలో నిన్న మహేష్ అనుకుంటా ఆయన పేరు, తను జనసేన తరపున పనిచేశాడు. ఆయన ఇంటి మీద ఆల్రెడీ దాడి చేశాడు. ఆయన కేసులు కూడా వైసీపీ వాళ్ళ మీద పెట్టాడు. రాత్రి ఆయన కారుని అర్ధరాత్రి 2 గంటల తర్వాత కారుని తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. వాళ్ళు ఇంకా నన్ అదర్ దాన్ వైసీపీ కార్యకర్తలు అనేది ఆయన చెప్తున్నారు. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే పోలీసులకి చెప్పినా కూడా చర్య తీసుకోవట్లేదు. గతంలో కూడా వాళ్ళు మా ఇంటి మీద దాడి చేసినా కూడా పోలీసులకి చెప్పినా కూడా 2వ రోజు నుంచి వాళ్ళు బయట తిరుగుతున్నారు. సో అందుకనే ఆ ధైర్యంతో వాళ్ళు చేశారు. నేను అసలు వైసీపీ వాళ్ళని కానీ ఎవరిని కానీ ఎప్పుడు కూడా తిట్టలేదు. నేనేదో పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఆయన కోసం పనిచేస్తాను, అంతకంటే ఏం లేదు అని అతను పోతున్నాడు. అంటే కొన్ని చోట్ల వైసీపీకి అనుకూలంగా కూడా పోలీసులు ఉన్నారు. అంటే దీనికి ఒక కారణం ఏంటంటే రాబోయే గవర్నమెంట్ వైసీపీయా తెలుగుదేశం కూటమి అనేది ఒక కన్ఫ్యూజన్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి పోలీసులు కూడా అనేక చోట్ల ఏంటంటే కొన్ని చోట్లేమో వైసీపీ వైపు ఉన్నారు, వైసీపీ వస్తుందని నమ్మేవాళ్ళు, లేదు తెలుగుదేశం వస్తుందని నమ్మేవాళ్ళు ఏమో తెలుగుదేశం వైపు ఉన్నారు. ఇంకొన్ని చోట్ల తటస్థంగా కూడా ఉన్నారు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి అనుకూలంగా ఉందాం, ఇప్పుడు ఎందుకు మనం కేసులు పెట్టడం అని చాలా చోట్ల ఇటు వైసీపీ వాళ్ళ మీద పెట్టట్లేదు, ఇటు తెలుగుదేశం వాళ్ళ మీద కూడా పెట్టట్లేదు. ఈ వాతావరణం అక్కడ ఉంది. సో ఇప్పుడు పిన్నెల్లికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిన్నెల్లి మీద నిన్న సండే అయినా కూడా జడ్జి గారు జ్యోతిర్మయి గారు మధ్యాహ్నం 2 గంటల పాటు ఇరువైపులా వాదనలు విన్నారు. అంటే ఈ 2 కేసులు ఇప్పుడు పెట్టారు కదా, దీంతో 3 కేసులు అయినాయి ఆయన. ఒకటేమో ఈవీఎంల ధ్వంసం, ఒకటేమో శేషగిరిని హత్యాయత్నం, మూడోదేమో ఈ నారాయణ స్వామి సిఐని చంపడానికి ట్రై చేశాడు. ఈ 3 కేసులు ఆల్రెడీ ఒక కేసులో ముందస్తు బెయిల్ జూన్ 5 వరకు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ 2 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వమని పిన్నెల్లి తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి అపీర్ అయ్యారు. దీనికి సంబంధించి నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే వీళ్ళు కావాలని ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్స్ పేరునా అని చెప్పిందే నిరంజన్ రెడ్డి కూడా కోర్టులో చెప్పారు. 14వ తేదీ దాడి జరిగిందని చెప్తుంటే సిఐ చెప్తున్నాడు, 14 జరిగితే ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ ఆయన నమోదు చేయలేదు. అట్లాగే శేషగిరిది కూడా 13వ తేదీ ఎలక్షన్ రోజు కదా దాడి జరిగింది, అది ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు. అంటే కావాలని వీళ్ళు ఈ బెయిల్ని ఆపడం కోసమే వాళ్ళు ఇది చేస్తున్నారు అనేది నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంటు. సో అదొకటి. రెండోది ఏంటంటే ఇది ఎలక్షన్ రిలేటెడ్ వైలెన్స్ కాబట్టి ఇదన్నిటికీ ఒకే ఎఫ్ఐఆర్ ఉండాలి, 3 ఎఫ్ఐఆర్లు కావాలని చేశారు అనేది కూడా రెండో పాయింట్. మూడో పాయింట్, మామూలుగా ఇది గవర్నమెంట్ పెట్టిన కేసు కాబట్టి, అంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా గవర్నమెంటే పెట్టుతుంది కేసు, గవర్నమెంట్ పెట్టిన కేసు కాబట్టి మామూలుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేయాలి. కానీ వీళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పక్కన పెట్టి సిఐ తరపున ఒక ప్రైవేట్ అడ్వకేట్ని తీసుకొస్తున్నారు. అలాగా తీసుకురావాలంటే ఒక జీవో రిలీజ్ చేయాలి, అది రిలీజ్ చేయకుండా ఇలా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ని గవర్నమెంట్ని అవమానించడమే అవుతుంది. ఆల్రెడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాకు అనుకూలంగా ఏం లేదు, ఆయన చాలా స్ట్రాంగ్గా పిన్నెల్లి బెయిల్ని కూడా కౌంటర్ చేశాడు. అయినా కూడా వీళ్ళు ఒక ప్రైవేట్ అడ్వకేట్ని తీసుకొస్తున్నారంటే దీని వెనక ప్రీ ప్లాన్ ఉంది అనేది నిరంజన్ రెడ్డి ఆర్గ్యూ చేశాడు. దీనికి కౌంటర్గా పీపీ నాగిరెడ్డి, ఎర్రమరెడ్డి నాగిరెడ్డి పీపీ కూడా చాలా స్ట్రాంగ్గానే ఇతనికి బెయిల్ ఇవ్వద్దండి అనేది ఆర్గ్యూ చేశాడు. బట్ ఇది రేపటికి అంటే ఈ రోజుకి, నిన్న జరిగింది ఇది, ఈ రోజుకి పోస్ట్పోన్ అయింది.
మరి ఈయనకి బెయిల్ వస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే ఒక అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఆయన కౌంటింగ్ అప్పుడు ఉండాలి. కౌంటింగ్ అప్పుడు లేకుండా చేసి తమకు అనుకూలంగా కౌంటింగ్ని మలుచుకోవడానికి తెలుగుదేశం కుట్ర చేసి ప్లాన్ చేసింది అనేది నిరంజన్ రెడ్డి ఆరోపించాడు.